ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే వాట్సాప్లో అయితే మంచి మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే మీకు అయితే చెప్పబోతున్నాం. సో ఈ వీడియోలో అయితే మనకి మంచి మంచి వాట్సాప్లో ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో మనమైతే ఈ 2021లో అయితే మనకైతే వాట్సాప్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనం ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ కాదు. సో ఎన్నో వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను, కానీ ఇదైతే మనకి 2021లో అయితే ఇదైతే లాస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ అనేది ఓపెన్ అయితే చేద్దాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే సో ఇక్కడైతే మనమైతే వాట్సాప్ అనేది చూడవచ్చు కదా. సో వాట్సాప్లో మనకి చాలా మంచి ఫ్యూచర్ అనేది మనకేమంటే మన లాస్ట్ సీన్ ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నాం వాళ్ళది అన్నీ అయితే మనం బ్లాక్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనమంటే మన లాస్ట్ సీన్ అనేది అసలు అయితే ఎవరికైతే అసలు కనిపించకూడదు కూడా అయితే మనం బ్లాక్ అయితే చేసుకోవచ్చు. సో లాస్ట్ సీన్ అనేది ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడైతే మనకి 3 డాట్స్ అని కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్స్లోకి అయితే వెళ్ళండి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ దీనికి వెళ్ళండి. ప్రైవసీ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది కదా. సో లాస్ట్ సీన్ దాంట్లో కనిపించడానికి ఇక్కడ చూడొచ్చు మనకి లాస్ట్ సీన్ దగ్గర ఎవ్రీవన్ అని కనిపిస్తుంది. అలాగే మై కాంటాక్ట్ అని ఉంది, అలాగే నో బడీ ఉంది. సో నో బడీ అంటే మనకి ఎవరికైతే మన లాస్ట్ సీన్ అనేది ఎవరికైతే కనిపించదు. అలాగే ఇక్కడ చూడొచ్చు మై కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం మై సీన్స్ అనేది అందరికైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరికైతే కనిపించకూడదు, నేనైతే పర్సనల్గా అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఇలాగైతే మనమైతే నో బడీ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే ఎవ్రీ వన్ నేనైతే మామూలుగా నేను యూజ్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను నో బడీ మీద అయితే క్లిక్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టు చాలా మంచిది మనకేంటో వాయిస్ రికార్డింగ్ కనుక మనం అయితే సెండ్ అయితే చేస్తుంటాము. చాలా మందికి అయితే వాయిస్ రికార్డింగ్ అనేది సెండ్ అయితే చేస్తుంటాం. సో ఇక్కడ నుంచి అయితే మనకు వాయిస్ రికార్డింగ్ అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. మీరు డైరెక్ట్గా సెండ్ చేసే ప్రతి ఆడియో అనేది ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం అయితే డైరెక్ట్గా సెండ్ చేసేటప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి డైరెక్ట్గా రికార్డింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే సెండ్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇక్కడైతే మనం అయితే వినిన తర్వాత మనకైతే నచ్చలేదు, మనం వేరేదైతే మనం చెప్పేసినాం అన్నప్పుడు మనం ఇది ఎక్కడ స్టాప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ చేసి వినిన తర్వాత మనకు మాత్రమే మనం అయితే లేదనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టాప్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్లే చేసి అయితే వినొచ్చు. వినిన తర్వాత మనకి ఏమైనా మిస్టేక్ ఉంది ఏమైనా అనుకుంటే అప్పుడు ఇదైతే మనం డిలీట్ చేసి మనం ఇంకొకటి కూడా అయితే మనం సెండ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం ఆటోమేటిక్గా లాంగ్ రికార్డ్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే సెండ్ అయితే అయిపోతున్నాం. సో కాకపోతే ఇదైతే కూడా అయితే మనకి చాలా మంచి ట్రిక్ అనమాట. సో టిప్స్ మనకి చాలా మంచి సెట్టింగ్ అనేది ఇక్కడికైతే మనకి ఈ అప్డేట్లో అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్ మీద అయితే సెట్టింగ్ మీద వచ్చింది. ఇక్కడ అకౌంట్స్ మీద క్లిక్ చేసి అకౌంట్ మీద ప్రైవసీ మీద క్లిక్ అయితే చేయండి. ప్రైవసీ మీద క్లిక్ చేసింది ఇక్కడ చూడొచ్చు మనకి గ్రూప్స్ అని కనిపిస్తుంది. సో గ్రూప్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో గ్రూప్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమిటి ఇక్కడ చూడొచ్చు మనకి హూ క్యాన్ యాడ్ మీ టు గ్రూప్స్ అని కనిపిస్తుంది. సో హూ క్యాన్ గ్రూప్ యాడ్ మీ అంటే మనకి ఏమిటి మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మనకైతే గ్రూప్స్లో అయితే వాళ్ళు మనకైతే యాడ్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. అలాగే మనకి ఏమిటి మై కాంటాక్ట్ ఎగ్జిస్టెడ్ కనిపిస్తుంది కదా మన ఎక్స్పెక్టెడ్. సో వీళ్ళు అయితే మనకైతే కాంటాక్ట్లో ఉన్న కూడా అయితే వీళ్ళైతే మనల్ని అయితే వాళ్ళైతే గ్రూప్లో అయితే ఇన్వైట్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవ్రీ వన్ కనుక కనిపిస్తున్నారు. సో ఎవరైనా మనకైతే గ్రూప్లో అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో కాకపోతే నేనైతే మిమ్మల్ని ఎవరంటే వాళ్ళైతే గ్రూప్లో యాడ్ కనుక చేస్తున్నాను అనుకోండి, మీరైతే ఇక్కడైతే కాంటాక్ట్స్లోకి మై కాంటాక్ట్స్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకేంటే మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్స్ అని కనిపిస్తుంది, దీని మీద కూడా వెళ్ళిపోవచ్చు. సో నాకైతే అంతగా అవసరం లేదు కాబట్టి నేనైతే ఎవ్రీ వన్ మీద క్లిక్ అయితే చేశాను. సో నన్ను ఎవరైతే ఎక్కువ అయితే గ్రూప్ మీద అయితే యాడ్ అయితే చేయరు కాబట్టి నాకైతే అంతగా అవసరం అయితే లేదు. సో చాలామంది అయితే గ్రూప్స్లో అయితే మీకు అయితే ఎవ్రీ టైం అయితే ఇన్వైట్ అయితే వచ్చేస్తుంటుంది. గ్రూప్లో అయితే మీకు అయితే జాయిన్ అయితే చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఇదైతే మీరైతే యూజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మై కాంటాక్ట్స్లోకి అయితే వెళ్ళిపోండి. మై కాంటాక్ట్స్లో సెలెక్ట్ చేయండి, డన్ అయితే చేసేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో మీకు ఎవరైనా గ్రూప్లో అయితే ఇన్వైట్ అయితే చేయాలనుకుంటే మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం మీకు వెళ్ళి గ్రూప్స్ అయితే మిమ్మల్ని అయితే ఇన్వైట్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. అలాగే ఇన్వైట్ చేసి మిమ్మల్ని గ్రూప్లో అయితే జాయిన్ చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా అయితే మనకి చాలా మంచి ట్రిక్ అండ్ ట్రిప్స్. సో డెఫినెట్లీ వాట్సాప్ అప్డేట్లో ఇదైతే కూడా మనకు మంచిది అయితే అన్నమాట. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ కనుక చూసుకున్నట్టుంటే ఇక్కడ చూడవచ్చు మనకేమంటే ఫింగర్ ప్రింట్ అన్లాక్ అనేసి కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ డిసేబుల్ అనేసి కనిపిస్తుంది ఇక్కడ. సో ఫింగర్ ప్రింట్లో మనకేమంటే ఫింగర్ ప్రింట్ కనుక ఇక్కడైతే ఆన్ గా చేసుకున్నట్టుంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఫింగర్ ప్రింట్ అయితే కొద్దిగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వెరిఫై కోసం సో ఫింగర్ ప్రింట్ అనేది మనకేమంటే వాట్సాప్ చేసి మళ్ళీ మనకేమంటే క్లోజ్ చేసిన తర్వాత 1 minute తర్వాత మళ్ళీ మనకేమంటే మన ఫింగర్ ప్రింట్ ఇస్తేనే మాత్రం ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇందులో మనం అయితే టైం కూడా అయితే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సో కాంటాక్ట్ ఇన్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మనకేమంటే మనకు వాట్సాప్లో మెసేజ్ వచ్చినా కూడా అయితే మనమైతే ఇన్ఫర్మేషన్ లాగా మనకి ఏమిటంటే నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. అది కూడా అయితే మనతో బ్లాక్ అయితే చేసుకోవచ్చు. సో కాంటాక్ట్లో వచ్చిన కూడా అయితే మనకి ఏమంటే నోటిఫికేషన్ అయితే రాకుండా మనకేమైతే మనకి ఇదైతే బ్లాక్ అయితే చేస్తుంది. అసలు నోటిఫికేషన్ అనేది మనకు కనిపించదు. సో మనకైతే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇదైతే ఆన్ అయితే చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, అది మీ ఇష్టం. ఆ తర్వాత ఇదైతే చూడొచ్చు ఇక్కడ మనకేమంటే ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత మనకంటే ఫస్ట్ 1 minute నుంచి 30 minutes లోపల అయితే మనకు 1 minute కూడా చేసుకోవచ్చు, అలాగే 30 minutes కూడా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకేమంటే
అలాగే వాట్సాప్ ఓపెన్ చేసి మనం అంటే క్లోజ్ చేసిన ప్రతిసారి అయితే మనం అయితే ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ ఇవ్వకపోతే మాత్రం మన వాట్సాప్ అనేది ఓపెన్ అయితే కాదు. సో ఇదైతే మనం ఎలాంటి సెట్టింగ్ అయితే మనకేమంటే ఫోన్లో అయితే రావాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఏమంటే మనకి వాట్సాప్లోనే వీలైతే మనకైతే ఇక్కడైతే డైరెక్ట్గా అయితే ఇచ్చినారు. సో ఈ ఫ్యూచర్ కూడా అయితే మనకి చాలా చాలా మంచిది. సో మనకేమంటే చాలా మందికి అయితే ప్రైవసీగా మనకేమంటే చాలా మెసేజ్ అయితే వస్తుంటుంది. బిజినెస్ది కానీ మనకేమంటే పర్సనల్ది కూడా అయితే వస్తుంటుంది. మనకేమంటే పిల్లలు కూడా అయితే పట్టుంటారు, అలాగే ఫ్యామిలీలో ఎవరైనా పట్టుంటారు. సో మనకేమంటే పర్సనల్ మెసేజ్ వచ్చింది కూడా అయితే వాళ్ళైతే రీడ్ అయితే చేయడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో ఇదైతే మనం చేయగానే మనకేమంటే వాళ్ళు రీడ్ చేయడానికి అయితే అవకాశం అనేది వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే మనకైతే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఫింగర్ ప్రింట్ ఇస్తేనే మాత్రం ఏదైతే అన్లాక్ అయితే అవుతుంటుంది, అన్లాక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది వాట్సాప్ అనేది ఫ్రెండ్స్. సో నా అలాగే నెక్స్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ మనకి చూడొచ్చు డేటా అండ్ స్టోరేజ్ అండ్ డేటా అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. డేటా అండ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి మీడియా ఆటో డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది. వాయిస్ మెసేజ్ అండ్ ఆల్ ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది. దీని మీద అయితే మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకంటే సో ఇక్కడ చూడొచ్చు యూజింగ్ నెట్వర్క్ అండ్ డేటా మొబైల్ డేటా అని కనిపిస్తుంది. సో మొబైల్ డేటా మనం ఆన్ చేయగానే మనకైతే మెసేజెస్ అనేది మనకైతే వస్తుంటుంది. మనకి నోటిఫికేషన్ మెసేజ్ అయితే వస్తుంది. సో మెసేజ్ రాగానే మనకేంటే ఆటోమేటిక్గా కొన్ని అయితే డౌన్లోడ్ కూడా అయితే పోతుంటుంది. సో అందులో మనకేంటి ఇక్కడ చూడొచ్చు మనకేంటే ఫొటోస్, ఆడియో, అలాగే వీడియోస్, అలాగే డాక్యుమెంట్ కూడా అయితే ప్రతి ఒక్కరిది కూడా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంటుంది. అలాగే డౌన్లోడ్ అవుతూ మనకేంటే మన డేటా కూడా అయితే కన్జంప్షన్ కూడా అయితే అయిపోతుంటుంది. మనకు తెలియకుండా మనకి కొన్ని వచ్చిన మెసేజ్లు అయితే వస్తుంటుంది కదా, అవి కూడా అయితే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంటుంది. సో అలా కాకుండా ఉండాలనుకుంటే ఇక్కడైతే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటే ఏది రాకూడదు, నాకైతే నాకైతే నోటిఫికేషన్లో అయితే నాకైతే వస్తుంటుంది, కానీ ఇదైతే ఏది అయితే నాకైతే డౌన్లోడ్ కాకూడదు అనుకుంటే ఇక్కడైతే అన్నిటి మీద అన్క్లిక్ అయితే చేసేయండి. సో ఇలాగ మనకేంటే అన్నింటిలో అయితే క్లిక్ అయితే ఉంటుంది కొన్ని దాంట్లో. సో నేనైతే జస్ట్ ఫొటోస్ మాత్రమే ఇక్కడైతే డౌన్లోడ్ అయ్యేలాగా నేనైతే సెట్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే మనం మొబైల్ నెట్వర్క్లో. సో అలాగే ఇక్కడ చూడొచ్చు మనకుంటే వైఫై కనుక కనెక్టెడ్ ఆన్ వైఫై కనుక చూసుకున్నట్టుంటే కనెక్టెడ్ వైఫైలో మనకుంటే నాకు ఫ్రీగా అయితే నాకైతే నెట్ అనేది వస్తుంది కాబట్టి సో నేనైతే అన్నీ అయితే నేను ఓపెన్లో అయితే చేస్తున్నాను. సో మేబీ మనం ఏదైనా ఆఫీస్కి కానీ ఎక్కడికైనా మనం పార్టీలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అక్కడైతే మనకి ఫ్రీగా అయితే వైఫై వస్తుంది. అలాగే అది స్పీడ్గా కూడా ఉంటుంది. సో స్పీడ్గా ఉంటుంది, మనకంటే అన్లిమిటెడ్గా కూడా వస్తుంది కాబట్టి నేనైతే అన్నీ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. సో అన్ని దాని మీద క్లిక్ అయితే చేసుకోండి. లేదనుకో మీకు అయితే అవసరం లేదని కూడా అన్నిటి మీద క్లిక్ అయితే చేయకండి. సో కావాలనుకుంటే క్లిక్ అయితే చేసుకోండి, లేదనుకుంటే నాకైతే అవసరం లేదు అన్నట్టుకుంటే ఇదైతే క్లిక్ అయితే చేయకండి. సో నాకైతే కొన్ని అయితే అవసరం కాబట్టి నేనైతే ఆటోమేటిక్గా మనకి ఫ్రీగా అయితే నెట్ అయితే వస్తుంది కాబట్టి అక్కడైతే డౌన్లోడ్ అయ్యింది, నాకైతే ప్రాబ్లం లేదు కాబట్టి సో నేనైతే ఇవన్నీ అయితే నేను క్లిక్ అయితే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ అయితే చేసుకోండి ఫ్రెండ్. సో అలాగే చూడొచ్చు మనకంటే రోమింగ్ అందులో కనుక చూసుకున్నట్టుంటే రోమింగ్ నెట్ కనుక ఇప్పుడైతే మనకైతే రోమింగ్ నెట్ అనేది మనకైతే కనిపించడం లేదు. సో కానీ మీ ఫోన్లో రోమింగ్ నెట్ కనుక వస్తుంది అన్నట్టుకుంటే ఇక్కడైతే మనమైతే రోమింగ్ నెట్లు కూడా అయితే ఆన్ చేసిన తర్వాత మనకేంటే ఇవన్నీ అయితే డౌన్లోడ్ అవ్వాలా లేదా అనేది కూడా ఇక్కడ కూడా అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ కూడా అయితే నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే ఇవన్నీ అయితే అన్టిక్లో అనేది క్లిక్ అయితే చేస్తున్నాను. సో మీకైతే కావాలి ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇక్కడైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇది మీకు ఒకవేళ ఆటోమేటిక్గా కనుక వీడియోస్, ఫొటోస్, అలాగే ఆడియోస్ కూడా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతున్నాయి అనుకో సో ఇవన్నీ అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఇది మనకేమైతే చాలా మంచి సెట్టింగ్. సో డెఫినెట్లీ ఇదైతే మీరైతే మిస్ అయితే చేసుకోకండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకేంటే ఎన్ఆర్ స్టోరేజ్ కనుక చూసుకుంటే ఇప్పుడు వరకు వచ్చి నాకు మెసేజెస్, వీడియోస్ అన్నీ కలిపిస్తూ ఇక్కడ చూడొచ్చు నాకైతే 197.9 MB అయితే నాకు ఇప్పటివరకు అయితే వచ్చింది. సో టోటల్ నెట్వర్క్ యూజింగ్ కనుక చూసుకున్నట్టుకుంటే 612 MB మనకేమంటే యూజ్ అయితే అయ్యింది. సో మనకి ఇప్పుడు వరకు వచ్చి వచ్చిన మెసేజెస్ కనుక చూసుకున్నట్టు రిసీవ్డ్ కనుక చూసుకున్నట్టు 10.3 GB అయితే నాకైతే ఇప్పటివరకు రిసీవ్డ్ అయితే వచ్చింది. సో అవన్నీ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేయను, ఇవన్నీ అయితే నాకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ డౌన్లోడ్ ఇవ్వాలంటే చేయను ఫ్రెండ్. సో ఇలా చూడొచ్చు మనకి ఎక్కడి నుంచి అయితే ఎన్ని మెసేజెస్ అన్నీ వచ్చింది అన్నిది కూడా ఇక్కడైతే డైరెక్ట్గా అన్నీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఇవన్నీ అయితే నాకు అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు మనకేంటే ఈ నెట్వర్క్ యూజింగ్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు కాల్స్ కనుక ఇక్కడ నుంచి మనకేంటే అవుట్ గోయింగ్ కాల్స్ అనేది ఎక్కువ అయితే వెళ్ళింది, ఇన్కమింగ్ కాల్స్ కన్నా అవుట్ గోయింగ్ కాల్స్ అనేది ఎక్కువ అయితే వెళ్ళింది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకేంటే అలాగే మీడియా కనుక చూసుకున్నట్టుకుంటే 99 MB అయితే నేనైతే సెండ్ అయితే చేస్తున్నాను. అలాగే మనకేంటే 75 MB వరకు అయితే రిసీవ్డ్ అయితే అయింది. అలాగే ఇక్కడ చూడొచ్చు గూగుల్ డ్రైవ్ కూడా అయితే నేనైతే సెండ్ అయితే చేసినాను. అలాగే ఇక్కడ చూడొచ్చు మెసేజెస్ కనుక చూసుకుంటే 27 MB అయితే నేనైతే మెసేజెస్ కూడా అయితే సెండ్ అయితే. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా నంబర్ ఆఫ్ అంటే మనకేమంటే స్టేటస్లో మనకేంటే డేటా కన్జంప్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే అయింది. ఇప్పటివరకు అయితే నేనైతే స్టేటస్ అనేది నేనైతే ఎక్కువ అయితే యూజ్ అయితే చేయను. సో నేనైతే స్టేటస్ అనేది నేనైతే ఎక్కువ అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ అయితే పెట్టను. సో కానీ నా దాంట్లో మన గ్రూప్స్లో అయితే వస్తుంటుంది కదా, సో మన ఫ్రెండ్స్ అందరూ అయితే స్టేటస్ అనేది పెడుతుంటారు కదా. సో స్టేటస్ పెట్టిన వాళ్ళకి కూడా చూడొచ్చు నా ఫ్రెండ్స్ కనుక చూసుకున్నట్టుంటే సో నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు అయితే నియర్లీ 10 GB వరకు అయితే ఉంది. అలాగే కూడా చూడొచ్చు మనకి రోమింగ్ అనేది ఇప్పుడైతే అంతగా అయితే లేదు కాబట్టి ఇక్కడైతే అవుటింగ్ లేదు, అలాగే మనకి డౌన్లోడ్ కూడా అయితే లేదు, రోమింగ్ అనేది అంతగా అయితే లేదు ఫ్రెండ్స్.
అలాగే ఇవన్నీ అయితే రీసెట్ అయితే చేయాలనుకోండి ఇక్కడ చూడొచ్చు మనకి లాస్ట్ రీసెట్ అని టైం కనుక చూసుకుంటే నెవర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఒక రీసెట్ అయితే చేయలేదు. సో రీసెట్ కనుక చేయాలనుకుంటే ఇక్కడైతే మనం రీసెట్ అయితే నెట్వర్క్ అన్ని అయితే మనం క్లియర్ చేసేయవచ్చు. సో రీసెట్ చేసుకున్నటువంటి ఎంతమందికి అయితే మనం కాల్ అయితే చేసాం, ఎన్ని అయితే మెసేజ్ అయితే ఎన్ని అయితే వాట్సాప్ స్టేటస్ అని చూసాం అన్నీ అయితే మనకైతే రీసెట్ అయితే అయిపోతుంది. సో ఎవరైనా చూసినా కూడా అయితే వాళ్ళైతే అర్థమైతే చేసుకోలేరు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకేమంటే వాట్సాప్ వీడియోలో మనకేమంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో కొన్ని అయితే మీకు అయితే చెప్పాను. సో డెఫినెట్లీ వీడియో డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.